నెక్ మూమెంట్ లేకుండా సేమ్ హ్యాండ్ మూమెంట్ చేయొచ్చు. రెండు చేతులు జస్ట్ ఇలా తీసుకొని వచ్చి శ్వాస తీసుకుంటూ చేతుల్ని నెమ్మదిగా ఓపెన్ చేయడము, శ్వాస వదులుతూ స్లోగా లోపల తీసుకెళ్ళి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, స్లోలీ డౌన్. ఇది 10 to 15 రౌండ్స్ కెపాసిటీ బట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్ షోల్డర్ మూమెంట్ అండి. ఇది కూడా చాలా సింపుల్ మూమెంట్. జస్ట్ మన షోల్డర్స్ని పైకి లిఫ్ట్ చేయాలి, మన చెవి దాకా. ఎంత కుదిరితే అంతే చేయించండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. రైట్, ఇది ఒక షోల్డర్ మూమెంట్. షోల్డర్లోనే షోల్డర్ రొటేషన్ వస్తుంది. ఇది కూడా చాలా స్లోగా చేయించాలండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రేడియేషన్ కీమోథెరపీలో ఉంటారు కాబట్టి చాలా డెలికేట్గా ఉంటుందండి వాళ్ళ బాడీ పార్ట్స్. నేను చూపించినంత ఈజీగా ఉండదు. మనం హెల్తీ కాబట్టి చూపించేస్తున్నాం, వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వహిస్తూ చేయించాలి. నేను ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేయబోతున్నానండి. నెమ్మదిగా నా షోల్డర్స్ని వెనక్కి తీసుకెళ్ళాను, శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాను, శ్వాస వదులుతూ కిందకి తీసుకొచ్చాను. సో 3 స్టెప్స్ అండి. ఫస్ట్ షోల్డర్స్ని వెనక్కి తీసుకెళ్ళాను, లిఫ్ట్ చేశాను, ముందుకు తెచ్చాను. టేక్ యువర్ షోల్డర్స్ బ్యాక్, లిఫ్ట్ అప్, ఫార్వర్డ్, షోల్డర్స్ బ్యాక్, లిఫ్ట్ అప్, ఫార్వర్డ్, షోల్డర్స్ అప్, లిఫ్ట్ అప్, ఫార్వర్డ్. ఇదే షోల్డర్ రొటేషన్ బ్యాక్వర్డ్లో చేయబోతున్నాము. దీనికి షోల్డర్స్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చాము, పైకి తీసుకెళ్ళాము, వెనక్కి తిప్పాము. టేక్ యువర్ షోల్డర్స్ ఫార్వర్డ్, అప్ అండ్ బ్యాక్, షోల్డర్స్ ఫార్వర్డ్, అప్ అండ్ బ్యాక్, షోల్డర్స్ ఫార్వర్డ్, అప్ అండ్ బ్యాక్, షోల్డర్స్ ఫార్వర్డ్, అప్ అండ్ బ్యాక్. ఇది సింపుల్ షోల్డర్ రొటేషన్.